అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారం చాట్ల. కౌమారామృత శతకం పుస్తకంలోని కౌమార రుగ్మతలు, వాటి పరిష్కారాల గురించి చర్చిస్తున్నాము కవితల రూపకంలో. తర్వాతి కవిత అధికారిక శైలి వదిలి సమానాధికార స్వేచ్ఛ శైలి. అధికారిక శైలి వదిలి సమానాధికార స్వేచ్ఛ శైలి అనుసరించి మసలుకొని అవగాహన పెంచాలి. అనుసరించి మసలుకొని అవగాహన పెంచాలి. విషయాలపై చర్చ విశదంగా జరపాలి. విషయాలపై చర్చ విశదంగా జరపాలి. అడిగిన అవకాశమిచ్చి ఫలితాలను తెలపాలి. అడిగిన అవకాశమిచ్చి ఫలితాలను తెలపాలి. అమృతపుత్ర. దీని భావం, ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చర్చిస్తూ వాటి ఫలితాలను కూడా వివరిస్తూ అధికారిక శైలిని వదిలిపెట్టి సమానాధికార స్వేచ్ఛ శైలిని అనుసరించి మసలుకోవడం ఉత్తమం. అంటే అధికారిక శైలి అంటే మిలిటరీ రూల్ లాగా పిల్లలపై కేన్ పట్టుకొని అధికారం చెల్లించడం అన్నమాట. అవి కూర్చోవాలి, నిలబడాలి, అటెళ్ళు. నువ్వు ఎక్కడి నుంచి చదువుకుంటున్నావు, ఆ రూమ్లోకి వెళ్ళి చదువుకోవాలి. పొద్దున 6 అవుతున్నది, ఇంకా స్నానం చేయలేదా? 6 గంటల లోపల స్నానం చేయాలి కదా, స్నానం చేయాలి. ఈ విధంగా కట్టుదిట్టాలి. డ్రెస్, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాయి వాళ్ళ, ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి, వేసుకోలేదు అని తండ్రి. అమ్మ ఉతకలేదు నాయన అంటే, అమ్మ ఉతకపోతే నువ్వు ఉతుక్కోవాలి, కానీ ఈరోజు ఇదే డ్రెస్ వేసుకోవాలి కదా అని చెప్పేసి గద్దించడం. చిన్న విషయాలకు వాళ్ళు మానసికంగా హింసించడం. ఈ విధంగా తల్లిదండ్రులు చేస్తుంటే అది అధికారిక శైలి. అధికారిక శైలిలో పిల్లలు ఏమాత్రం ఎదగడానికి వీల్లేదు, ఎదగరు కూడా. అందుకని చెప్పేసి తల్లిదండ్రులు అధికారిక శైలి వదిలిపెట్టి సమానాధికార శైలి అంటే వాళ్ళ ఉద్దేశాలు, పిల్లల ఉద్దేశాలు తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ బాగోగులను కోరే విధంగా వీళ్ళు మసలుకుంటూ ఆ విధంగా ప్రవర్తిస్తూ ఆ సమానాధికార శైలిని అవలంబిస్తే పిల్లలు బాగుపడతారు, బాగా ఎదుగుతారు అని దీని అర్థం. ఇక ఇంకో పద్యం. పేదవాడి ఇంటిలో పెద్దవాడిగా, పేదవాడి ఇంటిలో పెద్దవాడిగా, ఉన్నవాడి ఇంటిలో చిన్నవాడిగా, ఉన్నవాడి ఇంటిలో చిన్నవాడిగా పుట్టకూడదంటారు పెద్ద మనుషులు. పుట్టకూడదంటారు పెద్ద మనుషులు. కానీ పెంచిన పద్ధతులన్నీ మంచిగా ఉంటే ఎక్కడైనా గొప్పగా ఎదగవచ్చును అమృతపుత్ర. ఎక్కడైనా గొప్పగా ఎదగవచ్చును అమృతపుత్ర. దీని భావం, పెద్దల నానుడి ప్రకారం పేదవాడి ఇంటిలో పెద్దవాడిగా పుడితే ఇంటి బరువు బాధ్యతలన్నీ వాడిపై పడి వాడు నలిగిపోతాడని. అట్లాగే ధనవంతుడి ఇంట్లో చిన్నవాడిగా పుడితే ఇంటిలోని వారందరూ డబ్బులు ఇస్తూ బయటకెళ్ళి ఏవేవో కొని తెమ్మని చిన్నవాడికే పని చెబుతుంటారని పాతకాలపు మాట. కానీ సరైన పద్ధతి ప్రకారం పెంచితే పెద్దవాడైనా చిన్నవాడైనా తప్పకుండా మంచివాడిగా పెరుగుతాడు. ఇది పిల్లల్ని మనం పెంచే పద్ధతి ప్రకారం ఉండాలి. కానీ పెద్దవాడైనా చిన్నవాడైనా పాతకాలం మాట. ఇంట్లో పెద్దవాడు ఉంటే వాడికి బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, చిన్నవాడికి అందరు పనులు చెప్తుంటారు అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు అట్లా కాదు. నాకు ఒక గుర్తుకొస్తుంది. ఒక పెద్ద కుటుంబం అంటే తల్లి, తండ్రి, వాళ్ళ తల్లిదండ్రి, వీళ్ళకు 8 మంది పిల్లలు, 4 కొడుకులు, 4 కూతురు.
బాగా ఆస్తిపాస్తులు బాగా ఉండేవి. ఎప్పుడు ఆ పెద్ద మనుషులు ఉన్నప్పుడు. రాను రాను అంటే వ్యవసాయ కుటుంబం. రాను రాను కాలం సరిగా లేక, వర్షాలు సరిగా రాక, పంటలు పండక చాలా నష్టం జరిగి ప్రతి సంవత్సరం ఆస్తిని కొంచెం అమ్ముకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబం పెద్దదైపోయింది కాబట్టి. అట్లా అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఆ పెద్ద మనుషులిద్దరూ గతించిపోయిండ్రు. ఇంక అప్పుడున్నది ఎవరు? తల్లి, తండ్రి, 8 మంది పిల్లలు. తల్లి పేషెంట్. ఆమె ఎప్పుడు ఇంట్లో ఉండి మందులు వాడడం తప్ప ఇంకా బయటకెళ్ళి పని చేసే పరిస్థితి లేదు. తండ్రి పెద్దగా బాధ్యత తెలిసిన మనిషి కాదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఆయన చూసుకున్నాడు. ఈయనకు పెద్ద పనులు చెప్పలేదు, పెద్ద బాధ్యత ఇవ్వలేదు కాబట్టి ఈయన అట్లాగే ఉండిపోయిండు. ఇప్పుడేంటంటే శక్తికి మించిన కుటుంబం తయారైపోయింది. పిల్లలందరూ ఎదిగిండ్రు, చదువుకుంటున్నారు, కొందరు చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఆయనకు అగమ్యగోచరంగా తయారైపోయింది. ఆ పెద్దవాడు కొంచెం బాధ్యత తెలిసిన మనిషి కాబట్టి తండ్రి, తల్లి పరిస్థితి అవగాహన చేసుకొని ఆ కుటుంబ భారాన్ని తన పైన వేసుకున్నాడు. తండ్రితోని చెప్పి, నాయన మరి చాలా కష్టమవుతుంది కదా, మరి ఆస్తిపాస్తులన్నీ ఆర్థిక కర్పూరంలాగా కరిగిపోయినాయి, ఏదో కొంచెం ఉంది, దాంతోనైతే మనం కుటుంబం మొత్తం గిటాన్ కావడం కష్టమే, నేను బాధ్యత తీసుకుంటాను, ఇక మీరు రెస్ట్ తీసుకోండి అంటే, సరే నాయన నాకు శ్రీరాములాగా జన్మించినావు, ఇంత బాధ్యత తీసుకుంటాను అంటే నాకు కావాల్సింది ఏంటి అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. ఇక ఆయన పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ, చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి ఆశ్రయించి తమ్ములను చదివించేసి ఇంకా వాళ్ళు కూడా ఉద్యోగాలకు వచ్చారు. తర్వాత చెల్లెళ్ళని కూడా చదివించి వాళ్ళకు కూడా మెల్లమెల్లగా ఉన్న కొద్దిపాటి ఆస్తిని మళ్ళీ ఈయన సంపాదనను అన్నింటినీ కలగలిపి వాళ్ళ పెళ్ళి కూడా చేసేసి తల్లిదండ్రికి మనశ్శాంతిని కలిగించాడు. వాళ్ళు ఎంతో హాయిగా జీవించారు. అయితే ఆ పెద్ద కొడుకు ఒక్కడే చేసింది కాదు ఇదంతా, ఇంట్లో వాళ్ళందరూ సహకరించారు. ఆడపిల్లలు కానీ, ఇంకా మగపిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ అన్ని విధాలుగా సహకరించి ఆయన బాధ్యతను కూడా పంచుకొని ఒక ఒక బాధ్యతాయుతమైన కుటుంబంగా, ఒక ఆదర్శ కుటుంబంగా వాళ్ళు ప్రవర్తించి ఆ ఇంటిని చక్కదిద్ది అందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించారు. ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఉన్నప్పుడు అంటే ఒకప్పుడు ధనవంతుడు, ఆ తర్వాత బీద పరిస్థితి వచ్చింది. అయితే ధనవంతుడుగా ఉన్నప్పుడు చిన్నవాడికి పెద్ద పనులు చెప్పి వాడిని ఏమి కష్టపెట్టలేదు, హింసించలేదు, అది తీసుకురాపో ఇది తీసుకురాపో అని చెప్పేసి వాడిని సతాయించలేదు. తర్వాత బీద పరిస్థితి వచ్చిన తర్వాత పెద్దవాడు ఒక్కడే భుజస్కంధాల మీద వేసుకొని అందరినీ పోషించి అందరినీ పెద్ద చేసిన దాఖలాలు లేవు. అందరు కష్టపడ్డారు, అందరు కూడా బాధ్యత తీసుకొని అందరు కూడా ఆదర్శంగా వెళ్ళింది కాబట్టి ఆ కుటుంబం ఒక ఉన్నతమైన పేరు సంపాదించింది. ఇప్పటికీ మా ఊరికెళ్ళి ఆ కుటుంబం గురించి అడిగితే ప్రతి ఒక్కరు పాజిటివ్ చెప్తారు కానీ నెగిటివ్ చెప్పే వ్యక్తి లేడు. అందరు ఆదర్శం తీసుకుంటారు. అరే పిల్లలు అంటే అట్లా ఉండాలి, తల్లిదండ్రులు కూర్చోబెట్టి నడిపిండ్రు, వాళ్ళు పేషెంట్లు అయినా వాళ్ళకి ఎంత పెద్ద రోగాలు వచ్చినా పెద్ద పెద్ద ఆసుపత్రులు గురించి వాళ్ళ రోగాలు నయం చేసి వాళ్ళకు చక్కటి జీవితాన్ని ఇచ్చిండ్రు. పిల్లలు వాళ్ళకు వాళ్ళు చక్కటి జీవితాన్ని సంపాదించుకున్నారు. తల్లిదండ్రులు కూడా మంచి చక్కటి జీవితాన్ని ఇచ్చి వాళ్ళని ప్రశాంతంగా కన్నుమూసే పరిస్థితి ఏర్పాటు చేసిండ్రు. ఆ తర్వాత కూడా చాలా ఒక ఊర్లోని కుటుంబాలన్నిటి కూడా ఆదర్శంగా ఉన్నారని చెప్పేసి పేరు వచ్చింది. ఇది నిజమైన కథ. మా ఊరికెళ్ళి ఎవరన్నా అడగండి, ఆ కుటుంబం గురించి చెప్తారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.